వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని దారుణాలకు పాల్పడ్డాడో అందరికీ తెలిసిందే. అక్కడ రాజశేఖర రెడ్డి చేసిన మరో కుట్ర కోణం, బొత్స సత్యనారాయణ కూతురికి మెడికల్ సీటు కోసం గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయని, ఏ ప్రభుత్వం చేయని తీరున స్పెషల్ జీవో ఇచ్చి ఒక పేద కుటుంబాన్ని ముంచిన చరిత్ర వారిది. ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ అంటే ఎగబడి చదువుకుంటారు పిల్లలు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు కోసం అహర్నిశలు కష్టపడి, రెయిన్బోలో కష్టపడి అక్కడ చదువుకోవాలన్న కోరికని వెలబుస్తుంటారు విద్యార్థులు. ఎయిమ్స్లో సీట్ ఏంటి, బొత్స సత్యనారాయణ నాడు చేసిన దుర్మార్గం ఏంటి, ఆ దుర్మార్గానికి రాజశేఖర రెడ్డి నిలబడిన తీరు, అండగా ఉన్న తీరు, ఎలా వ్యవహరించిన తీరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచర్ల విజయభాస్కర్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాడు బొత్స సత్యనారాయణ మంత్రి ఆయన కూతురి సీటు కోసం పేద కుటుంబాన్ని నిలువున ముంచి వాళ్ళ ఉసురు పోసుకుని ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నారు. అది ఎట్లా చేశారు, ఆ కుట్ర కోణం ఏంటి? ఇప్పుడు ఈ బొత్స సత్యనారాయణ కుట్రలతో కుతంత్రాలతోనే రాజకీయాల్లో అంతకుముందు ఏదో ఆఫ్ రోడీగా పోతే ఆ విజయనగరంలో అల్లరి మనిషిగా, చిల్లర మనిషిగా, నలుగురిలో గుర్తింపు ఉన్న మనిషి సరాయి బొత్స సత్యనారాయణ. పోతే అనేక క్రిమినల్ యాటిట్యూడ్తో ఆయన బాల్యం గడిచింది. రాజశేఖర రెడ్డి గారికి పరిచయం అయిన తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదగడం, రాజకీయంగా ఆయన ఉత్తరాంధ్ర రాజకీయ ప్రముఖుడిగా మారడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా ఆయన నడిచిన మార్గం అంతా అడ్డదారే. ఆ అడ్డదారిలో అనేక రాజకీయ పదవులు చేజిక్కించుకున్నాడు. తన మిస్సెస్ని కూడా పార్లమెంట్కి పంపించాడు. అదేవిధంగా తన కుమార్తె విషయంలో మీరు అడిగిన దానికి, ఆమె విజయనగరంలో మహారాజాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఆమెని 2007-2008 బ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో చేర్పించాడు. పేమెంట్ సీటు పోతే ఆవిడికి ర్యాంక్ రాలేదు. అందువల్ల పేమెంట్ సీటుగా అక్కడ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేయించాడు. 2007-2008 2008 డిసెంబర్లో రిజల్ట్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్ పాస్ అయింది. ఆ తర్వాత ఒక కుట్రకోణం ఇక్కడ దాకా ఉంది. ఏంటంటే ఆ అమ్మాయికి ర్యాంక్ రాలేదు, సీట్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఇయర్ వరకు ఏదో పేమెంట్ చెల్లించారో లేదో, అది పేమెంట్ సీటు. మరి అక్కడ చేర్పించినట్టే చేర్పించి, ఒకవేళ పేమెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే మిగిలిన సంవత్సరాలు పేమెంట్ చేయకుండా ఉండేదానికి, పేమెంట్ చేయకుండా తప్పించుకోవచ్చు. అదేవిధంగా పేరు ప్రఖ్యాతులున్న, దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివింది అంటే పోతే ఆ యొక్క డాక్టర్స్ కమ్యూనిటీలో ఒక విలువ ఉంటుంది. ఆ విలువ కోసం అక్కడ పేమెంట్ నుంచి ఎస్కేప్ కావడం కోసం ఈ రెండు ప్రధాన కారణాలతో తనకున్న రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోతే ఈ అమ్మాయి కోసం ఫస్ట్ ఇయర్లోనే అక్కడ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఒక సీటు ఖాళీగా ఉంచి, అది పేద విద్యార్థికి దక్కాల్సిన సీటు, ఈ అమ్మాయి కోసం ఒక సీటు ఖాళీగా పెట్టి సెకండ్ ఇయర్లో ఆ అమ్మాయి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ వచ్చిన తర్వాత 2009లో స్పెషల్ జీవో ఇచ్చి, జీవో నంబర్ 305 అదేవిధంగా 2009 మార్చి 2వ తారీఖున ఆ జీవో విడుదల చేయడం జరిగింది. 2009 మార్చి 2వ తారీఖున ఆ జీవో రిలీజ్ చేయడం జరిగింది. జీవో నంబర్ 305 ద్వారా సెకండ్ ఇయర్ నుంచి ఆ అమ్మాయిని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఏఎంసీలో చేర్పించడం జరిగింది. మరి ఇన్ని నీతులు చెప్పే బొత్స సత్యనారాయణ మరి విద్యాశాఖ మంత్రిగా ఏం వెలగబెట్టాడు, విద్యారంగంలో ఏం సంస్కరణలు తీసుకొచ్చాడు, తీసుకురాకపోగా విద్యాభివృద్ధికి పట్టుపడకపోగా, విద్యారంగంలో సంస్కరణలు తీసుకురాకపోగా, విద్యారంగంలో గవర్నమెంట్ స్కూల్స్ అంతా మూతపడే పరిస్థితికి ఆయన హయాంలో రావడమే కాకుండా టీచర్స్ బదిలీ విషయంలో కోట్లాది రూపాయలు దండుకున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో తన భార్య పోటీ చేసినప్పుడు అక్కడ ఎన్నికల వ్యయమంతా ఈ టీచర్స్ బదిలీ ద్వారా వచ్చిన సొమ్మేనని ఆరోపణలు ప్రధానంగా ఉన్నాయి. ఇవే కాకుండా ఇంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వోక్స్ వ్యాగన్ కేసులో కూడా ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు తన కుమార్తె విషయంలో రాజశేఖర్ రెడ్డి, బొత్స సత్యనారాయణ కుమ్ముక్కయ్యి ఒక పేద విద్యార్థి జీవితాన్ని పొట్టగొట్టి ఫస్ట్ ఇయర్లో వేకెన్సీ ఉంచి, మీరన్నట్టు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీటు ఖాళీగా ఎందుకుంటుంది? ఖాళీగా ఉండదు కదా. మరి ఈ అమ్మాయి కోసమే మరి ఒక సీటు ఖాళీగా ఉంచినట్టే కదా దీన్ని బట్టి అంతరార్థం. కాబట్టి ఒక ప్రత్యేకంగా పన్నాగంతో ఫస్ట్ ఇయర్
ప్రైవేట్ కాలేజీలో చేర్పించినట్లే చేర్పించి సెకండ్ ఇయర్ నుంచి ఈ గవర్నమెంట్ సంబంధించిన ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఈ విధంగా చేర్పించి పోతే పేద విద్యార్థులు కడుపు కొట్టినట్టే కదా. మరి దీని మీద విచారణ చేయకపోలేదా? దీని మీద విచారణ అవసరం ఉంది. పోతే ఇది చిన్న విషయం కాదు. ఈయన పారదర్శకంగా జరిగిన డిఎస్సి మీద నోరు బారేసుకోవడం కాదు. హైకోర్టు కితాబు ఇచ్చిన డిఎస్సి పారదర్శకంగా జరిగింది. 16,000 ఉద్యోగాల నియామకాలు చాలా క్రిస్టల్ క్లియర్గా జరిగాయి. పోతే ఎలాంటి అనుమానాలు సందేహాలు లేవు ఈ విషయంలో. పోతే రాజకీయ ప్రేరేపిత పిటిషన్ అని చెప్పి హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో ఇంకా బొత్స నోరు బారేసుకోవడం, జగన్మోహన్ రెడ్డి నోరు బారేసుకోవడం, ఇంకా నిరసన ప్రదర్శనలని చేయడం ఇవన్నీ సిగ్గుచేటైన విషయం కదా. ఇలాంటి తప్పుడు పనులు చేసే అలవాటు వాళ్ళకు ఉంది కాబట్టి ఎదుటోళ్ళు కూడా నేరస్తులేమో అని చెప్పేసి దుర్బిణి వేసి ఎంత వెతికినా వాళ్ళకి ఎక్కడ తప్పులు కనిపించకపోయేటప్పటికే కదా సంవత్సరం రోజుల పాటు ఖాళీగా ఉండి. తప్పులు కనిపించలేదు, కోర్టు కూడా స్పష్టంగా తప్పులు జరగలేని చెప్పి తీర్పు ఇచ్చింది. అయినా కానీ పదే ఆరోపణలు చేస్తున్నారు. ఆనాడు అన్ని అక్రమాలు చేసిన బొత్స సత్యనారాయణ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇవాళ పదే జరగని అక్రమాలను పట్టుకుని ఆ ఉపాధ్యాయులను అవమానపరుస్తూ, ఆ కుటుంబాలను అవమానపరుస్తూ పదే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. అవును, 16,000 మంది ఉద్యోగాల్లో నియమితులైన తర్వాత వాళ్ళందరి జీవితాలని కాలరాయాలని కదా. మరి అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడికడా ఉదాహరణకు ఒక 100 వేకెన్సీస్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్లో. ఇప్పుడున్న పరిస్థితిలో ఒక 10,000 మందో 20,000 మందో 30,000 మంది అప్లై చేస్తారు. 100 మందికే కదా ఉద్యోగాలు వచ్చేది. వీళ్ళ ఐడియా ఏంటంటే 100 మంది ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ చేస్తే చేస్తారు, నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగ నియామకాల్లో పలానా పీరియడ్లో మనకు ఉద్యోగాలు వచ్చే సపోర్ట్ చేస్తే చేస్తారు. ఉద్యోగాలు రాని 1,000 మంది ఉన్నారు కదా, వీళ్ళందరినీ మనం వసూలు చేసుకోవడానికి ఒక పథకం రూపొందించి సంవత్సరం తరువాత పోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని స్ఫూర్తిగా తీసుకొని పోతే ఇప్పుడు లోకేష్ బాబు గారి మీద బురద తల్లి ఏదో ఒక విధంగా ఇప్పుడు నిరుద్యోగులంతా తమకు మద్దతుగా మలుచుకునే కుట్రలో భాగమే ఈ ఆరోపణలు వెనుకున్న అంతరార్థం అని నేను భావిస్తున్నాను. వాళ్ళు స్పందించకపోగా ఎదురు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడి నిరసన తెలియజేశారు. అవును, అంతా రోడ్ల మీదకి వచ్చారు. మేము ఉపాధ్యాయులమి, విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు, మీకు తగిన గుణపాఠం చెప్పగలిగిన శక్తి మాకు ఉంది. మేము కొన్ని సంవత్సరాల పాటు కోచింగ్ తీసుకొని రాత్రింబగులు చదివి ఎంత వ్యయ ప్రయాసాలకు గురయ్యి మేము కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటే మీరు లేనిపోని ఆరోపణలు చేస్తారా? ఒకసారి పేపర్ లీక్ అంటారు, పేపర్ ఉంటే కదా లీక్ కావడానికి, అది సిబిటి ద్వారా అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టు అని చెప్పేటప్పటికి ఇప్పుడు ఆ పదం వదిలేసి మళ్ళీ స్పోర్ట్స్ కోటా అనేది ఎత్తుకున్నారు. స్పోర్ట్స్ కోటాని ఈ విధంగా వాళ్ళు పైగా మళ్ళా డబ్బు కమ్మేసి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయి, పోతే వాళ్ళ ఆశ్రితులకి అవకాశం ఇచ్చారని అదొక ఆరోపణ. మళ్ళా 15 లక్షల నుంచి 30 లక్షల దాకా కలెక్ట్ చేశారనేది. ఆ చిల్లర బుద్ధి ఉండేది బొత్స సత్యనారాయణకి. టీచర్స్ బదిలీలో ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని మాఫీ చేసి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఈ పన్నాగం పన్నారు. అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడికడ ఉద్యోగాలు వచ్చే తక్కువ మందికి, రాని వాళ్ళు అంతకి 1000 రెట్లు ఉంటారు. వాళ్ళందరినీ బొత్స సత్యనారాయణ తను చేసిన అక్రమాలకు తాను రాజీనామా చేయకుండా పారదర్శకంగా డిఎస్ నిర్వహిస్తే లోకేష్ని రాజీనామా చేయమని కోరుతున్నాడు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా కూడా బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో బొత్స సత్యనారాయణ చెబితే బొత్స సత్యనారాయణ మేనలుడు చిన్న సీన ఎవరు అతని పేరు, అతను చేపించిన వ్యవహారం అదంతా, ఆ డ్రామా అంతా అతనే చేపించాడు. ఆ కృతజ్ఞత భావంగానే బొత్స సత్యనారాయణ ఓడిపోయిన ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీ ఇచ్చాడని చెప్పి ప్రచారం కూడా జరుగుతూ ఉంది. అవునవును, అది వాస్తవం అని అప్పట్లో ప్రధానమైన ఆరోపణ కదా అది. ఈ కోడికత్తి ఇష్యూ విషయంలో వెనకుండి తెర వెనకంతా ఈ కుట్రకి కారణభూతుడు బొత్స సత్యనారాయణ అని చెప్పేసి ఆరోపణలు బాగా వెలువెత్తే, మీరు అన్నట్టు ఆ సీను కూడా వారి సమీప మేనలుడే, సమీప బంధువు అని అనుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు అధికారంలోకి అడ్డదిడ్డంగా వస్తే ఉండే లాభాలు ఏంటో, ఏ విధంగా ప్రత్యర్థుల్ని రాజకీయంగా వెంటాడవచ్చో, పోతే రాష్ట్ర ఖజానాన్ని ఎలా లూటీ చేయొచ్చో, లేదు అక్రమంగా ఇటువంటి మెడికల్ సీట్లు ఇంజనీరింగ్ సీట్లు ఎట్లా చేర్పించవచ్చో, పోతే అదేవిధంగా ఎంతోమందిని బెదిరించి వ్యాపారాల్లో భాగస్వాములు కావచ్చు, లేకపోతే కమిషన్లు తీసుకోవచ్చు, వారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి బొత్స సత్యనారాయణ లాంటి ఒక కారుకోతలు కూసే ఒక మనిషి, పోతే క్యారెక్టర్లెస్ ఫెలో మరి ఈరోజు ఈ విధంగా రాజకీయాలను నెగ్గుకొస్తున్నాడు అంటే
దీని వెనక రాజశేఖర రెడ్డి కుటుంబ హస్తం ప్రధానంగా ఉంది. పోతే ఇలాంటి ముఠాలు సహజం వాళ్ళకి. ఎందుకంటే ఆ కడప జిల్లాలో మొదటి నుంచి ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు, బాంబులు వేయడానికి ఒక టీం ఉంటుంది, రిగ్గింగ్ చేయడానికి ఒక టీం ఉంటుంది, మర్డర్లు చేయడానికి ఒక టీం ఉంటుంది, పోతే ఇటువంటి ఇర్రెగ్యులర్ యాక్టివిటీస్ చేయడానికి ఒక టీం ఉంటుంది, క్విడ్ ప్రోకాలు కుదిర్చడానికి ఒక టీం ఉంటుంది. ఇలా రకరకాల టీమ్స్లో ఈ బొత్స ఒక టీం మెంబరు. కాబట్టి బొత్సాకి అడిగిన ఎలా చేసి పెడతారు వాళ్ళు. ఇది పూర్తిగా విరుద్ధంగా చేసింది కాబట్టి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెప్తున్నాయి, అదేవిధంగా వైద్య విద్య డైరెక్టరేట్ ఏం చెప్తుంది స్టేట్ లెవెల్లో, అదేవిధంగా ఆ ప్రత్యేక జీవో ఇవ్వడంలో అసలు ప్రత్యేక జీవో 305 ఇవ్వడమే కాకుండా మరి ఆ 2009 మార్చి 2వ తారీఖున ఇచ్చిన జీవో చెల్లుబాటు ఇది వీళ్ళు ప్రత్యేకంగా ఎందుకు ఆ శ్రద్ధ చూపించారు? పోతే ఒకవేళ అధికారం ఉందనే కదా ఆ శ్రద్ధ చూపించింది. ఇప్పుడు ఆ జీవో మీద ఆనాడు జరిగిన అక్రమం మీద ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? అది రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రాలేదు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలా. రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి దాని మీద విచారణ కమిషన్ నియమించాలా. అప్పుడు నిజాలు నిగ్గు తేలుతాయి. ఈ డొల్లతనం నిగ్గు తేలిన తర్వాత దీని మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి డొంక తిరుగుడు వ్యవహారాలు చేసే అడ్డదారుల్లో పయనిచ్చే బొత్స సత్యనారాయణ తమ ముడ్డి కింద నలుపు తెలియకుండా కారు కోతలు కూస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆడింది ఆట పాడింద పాటగా జగన్మోహన్ రెడ్డికి తాళం వేస్తూ వీళ్ళంతా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలే దుష్టపాలకుడు, క్రూరపాలకుడు అని పేరు ఉంది. వీళ్ళందరూ మళ్ళా మద్దతు ఇస్తున్నారు కాబట్టి అందరూ జగన్మోహన్ రెడ్డి తానులో మొక్కలే కాబట్టి వీళ్ళందరూ నేరస్థ జీవితాలు, ఆరోపణలు ఎదుర్కొన్న సంఘటనలు అన్నింటినీ వెలికి తీయాల్సిన ఆవశ్యకత తక్షణమే ఉంది. మహామేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు, బొత్స సత్యనారాయణ నాడు తీసుకున్న నిర్ణయాలు, ఆ ప్రత్యేక జీవో మీద నేటి ప్రభుత్వం దృష్టి సారించి ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటూ విశ్లేషించిన విజయభాస్కర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.